ఎరకపై కట్టుకున్నారు పెద్దడా, సువ్వంతట్టు వంచేస్తున్నాడు. చిత్తం చూస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ళు ఎన్ని కట్టాలు పెట్టినా సిమెంటు ఇటుక గోడను అంటి పెట్టుకున్నట్టు పడున్నాను. ఇక నా వల్ల కాదు. అసలు నాకేం తక్కువ పడి ఉండాలి పెద్దడా. ఇదిగో చూడు, నా తల్లో వజ్రం చూడు, ఇది 10 లక్షలు. 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలు? ఇదిగో చూడు చూడు, ఇది 5 లక్షలనే ఉండకపోదు. ఇక రాళ్ళు రప్పలు రత్నాలు, అసలు నా ఒంటి మీద 1 కోటి రూపాయలు ఆస్తుందయ్యా. బికార్ దానిలాగా ఆయన తిట్టే తిట్లన్నీ పడుతూ అసలు నేను ఎందుకు పడి ఉండాలి పెద్దడా? భార్యాభర్తలు అన్న తర్వాత తప్పవు కదా, ఏదో సర్దుకోవాలి రాని వారు. నేను సర్దుకుపోలేను పెద్దడా. అవును అవును కరుణ, నా ముఖంలోకి సూటిగా చూసి ఈ ప్రశ్నకు జవాబు చెప్తావా? నన్ను నన్ను లేపుకోగలవా కరుణ? చెప్పు కరుణ, చెప్పు. మనిద్దరం హాయిగా పెళ్లి చేసేసుకుని నా దగ్గరున్న ఆస్తితో ఏ లండనో బొండనో పోయి కాలు మీద కాలేసుకుని చింతకాయలు తింటా బతుకుదాం. నాకు నా మాటకి విలువనిచ్చే నీలాటోడు కావాలి కరుణ. చెప్పు, నన్ను ఎక్కడికైనా తీసుకుపోగలవా? నన్ను ఎక్కడికైనా లేపుకుపోగలవా? అంటే నీ వల్ల కాదంటే చెప్పు, ఈ వజ్రాలతో సహా ఏ సముద్రంలోకి దూకేస్తాను. అంత పని చేయొద్దు, తీసుకెళ్తాను. లేపుకుపోతాను. లేపుకుపోతావా? మట్టి తట్టనాయాలా? అబ్బా, ఏమిటో మరి వనేది? నన్ను వదిలేసి రాని వాడిని లేకపోతావా? లేపుపోయి శాశ్వతంగా ఉండిపోతానా? 4 రోజులు గడిపేసి వజ్రాలు తీసుకుని ఆస్తి రాయించుకుని వచ్చేస్తాను. నువ్వు లేకుండానే బ్రతకగలనట్రా మంజు. కరుణ, నేను ఒక మంచి ఐడియా చెప్పనా? ఏమిట్రా? నువ్వేమో రాణివారిని పట్టుకో, నేనేమో రాజావారిని పట్టుకుంటాను. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. వెంటనే రాజావారి పని చూసి. నీకు శుభవార్త. ఏమిట్రా? రాణివారు తను లేపుకోమని నన్ను ప్రాధేయపడ్డారు. 2-3 రోజులు నా పని చేసేస్తున్నా. వెరీ గుడ్. రాణి గారిని నువ్వు అలా లేపుకో. పాపం మంజు ఒంటరిగా పడి ఉంటుంది కదా, నేను చూసుకుంటాను. మంజు పేరెత్తావంటే ముంజుకైనా నరికినట్టు నరికేసేస్తా. మంజు రాజా లేకపోతుంది. కొద్ది కాలంలో మంజు నేను రాజారాణి వదిలేసి ఆస్తి చేసుకుంటుంది. అంటే మీరు ఇలా జంటలుగా వెళ్ళిపోతే నాకేది దారి? గోదారి, అదే రహదారి. బుద్ధిహీనుడా, నా మోచేతి కింద నీళ్లు తాగి పడి ఉండేవాడి నువ్వు నాకు పాటుండవా? నన్ను రా అంటావట్రా? ఇప్పుడు అనుభవించరా? కుమిలి కుమిలి చావరా? వస్తాను. అంటే పార్టీని నీకు తీసుకొచ్చి పరిచయం చేసినందుకు నాకు చెడ్డ చూపెడతావా? అవి అంత చూస్తాడు. ఏం బా, 2-3 నెలలు నేను ఊళ్ళో ఉండను. ఆ కడుతున్న బిల్డింగ్ వ్యాపారం జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వెళ్తున్నా? కూలీ వ్యాలి. రాణివారు రాజావారిని వదిలేశారు. నన్ను లేపుకోమని బతికిలాడారు. సరే ఆస్తి వస్తుంది కదా అని చెప్పి సరే అన్నాను. ఎంతమందిని లేపుకెళ్తావు బావా? మా ఊరి నుంచి మా అక్కలు లేపుకొచ్చావు, ఆమె వదిలేసి రాణిగారిని లేపుకెళ్తున్నావు. అంటే మన ఛాన్స్ ఇవ్వను. ఇది కాదురా, రాణివారు నా మీద మోజు పడుతున్నారా? అది కాకుండా ఆడవాళ్లకు బ్రహ్మచారుల కంటే సంసారాల మీదే మోజు ఎక్కువగా ఉంటుంది. అది రూలు. నీకు తినేతర కుర్రగా వస్తాను. నీ నెత్తిన టోపీ పెట్టాడా మీ బావా? పెట్టాడు. కుచ్చు టోపీ పెట్టాడు. నా నెత్తిన బొచ్చు టోపీ పెట్టాడు. అయితే నువ్వు నాతో చేయగలవు. మనిద్దరం కలిసి మా బావ నెత్తిన పిచ్చు టోపీ పెడదాం. ఎలా? చెప్తాను. మనం పెట్టబోయే టోపీతోనే అడుక్కునేలా చేస్తాను. ఆహా, నీకు పెద్ద తోట ఉండదే. కరుణ, చూసినావా? కరుణ, వాళ్ళు చూడు, కుక్క పిల్లలు అట్ట పీక్కు తింటున్నారు. వాళ్ళు చూసి నేను ఏడవాలని రాసావరిట చేస్తున్నారు. మనల్ని చూసి రాసావరి ఏడ్చేటట్టు చేయకపోతే చూసుకో. అర్జెంటుగా నువ్వు నాతో పాట పాడు. పాట? నేనా? నాకు పాటలు పద్యాలు రావు రానివారు. కనీసం యాలం పాట కూడా పాడలేదు. పాట రానడు నువ్వే మగాడివయ్యా. సరే, నేను పాడతాను, నువ్వు వాడు. అది చూసి రాసవరు రాణివారు భర్త మీద ఏమాత్రం గౌరవం లేకుండా నా కళ్ళ ముందు పరాయి మగవాడితో సరసమాడతారా? రాసవరు పెళ్ళ మీద ఏమాత్రం గౌరవం లేకుండా పరాయి అర్థంతో నా కళ్ళ ముందు కులుగుతూ పాటలు పడతారా? మీరే నన్ను కొట్టారా? ముజే మార్నేకో మీకు కయ్యి ఎప్పుడే వచ్చిందయ్యా? నన్ను కొట్టడానికి మీకు చెయ్యి ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. మీతో మాకు మాటలు అనవసరం. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ యు డర్టీ బిచ్. శాంతి శాంతి. రాజావారు రాణివారు, శాంతమే ఆయుధం, చిరునవ్వే భూషణం. రాణివారి నిజస్వరూపం ఈ రోజే బయటపడింది. ఇక మేము వారితో కలిసి ఉండలేము ఆచార్యదేవా. ఆచార్యదేవా, రాజావారితో మేము కలిసి కాపురం చేయలేం.
శత్రువుల్లా కలిసి ఉండటం కంటే స్నేహితులుగా విడిపోవడమే మంచిది రాజావారు. కలిసుండి ఇలా రోజు పోట్లాడుకోవడం ఎవరికీ మంచిది కాదు. నిజంగా కలిసుండి మీరు బతకలేమని నిర్ణయించుకుంటే ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో రాతకోతలు పూర్తి చేసుకుని విడాకులు అందుకుని మరీ విడిపోండి. ఇదొక్కడే ఈ సమస్యకు పరిష్కార మార్గం. సరే ఆచార్య దేవా, కరుణ రామా. మంజు రారా ఇటు.